ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకి రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించబోతోంది. ఏడాదిగా ఈ పథకం అమలు విషయంలో తర్జన భర్జన పడుతున్న ఎట్టకేలకు సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ఇటీవలే తల్లికి వందనం కూడా హడావిడి లేకుండా అమల్లోకి తీసుకొచ్చారు. లబ్ధిదారులంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. పనిలో పనిగా నెల రోజుల వ్యవధిలోనే మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ పథకం అమల్లోకి వస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది జరుగుతుందనే అనుమానం కూడా ఉంది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మహిళలతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా తాజాగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు హామీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అమలు విషయంలో ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పథకం అమలైన కొత్తల్లో ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతామని భయపడినా అలాంటి ఇబ్బందేమీ జరగలేదు. ఇక ఏపీ విషయానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉంది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేయలేకపోయింది. తెలంగాణలో పథకం అమలు తీరుని, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న తీరుని పరిశీలించాక విమర్శలను కాచుకోవడానికి ప్రభుత్వం తర్జన భర్జన పడింది. చివరకు 2025 ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత రవాణా పథకం పట్టాలెక్కిస్తామన్నారు. హామీ ఇచ్చినట్టుగానే దానికోసం కసరత్తు ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఆటో డ్రైవర్ల విషయంలో కూడా ప్రభుత్వం ముందుగానే ఆలోచించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. తాజాగా టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఈ పథకం అమలుపై ఓ అప్డేట్ వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన వెంటనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత పథకాలు సమాజంలో కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా అమలు చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ పథకాల అమల్లో మిగతా వారికి అన్యాయం జరగడం అంటూ ఏమీ ఉండదని చెప్పాలి. లబ్ధిదారులు సంతోషంగా ఉంటారు. లబ్ధిదారులు కాలేని వారు తమకు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ మహిళలకు ఉచిత రవాణా పథకం మాత్రం అలా కాదు. పరోక్షంగా ఇది ఆటో డ్రైవర్ల ఉపాధితో ముడిపడి ఉంది. అప్పటి వరకు ఆటోలను ఆశ్రయిస్తున్న మహిళా ప్రయాణికులు సడన్ గా ఆర్టీసీ వైపు మొగ్గు చూపిస్తారు. దీంతో ఆటో డ్రైవర్లకు రోజువారీ సంపాదన తగ్గే అవకాశం ఉంది. కానీ ఆ మేర ఆటోలు ఎక్కే పురుషుల సంఖ్య పెరిగితే గిట్టుబాటు అయ్యే అవకాశం కూడా ఉంది. అత్యవసరం ఉన్నవారు ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూడకుండా ఆటోలను ఎక్కుతుంటారు. ఇవన్నీ ప్రత్యామ్నాయాలు. అయినా కూడా ఆటో డ్రైవర్ల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం విశేషం. అంటే ఈ పథకం ప్రత్యక్షంగా మహిళలకు, పరోక్షంగా ఆటో డ్రైవర్లకు కూడా మేలు చేస్తుందన్నమాట. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేకించి ఆర్థిక సాయం అందేది. కూటమి హయాంలో అది ఆగిపోయిందనే అపవాదు ఉంది. దాన్ని ఇలా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడడం ఆసక్తికరంగా మారింది.